బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి ముస్లింలందరికీ కూడా బెంగాల్లో ఉన్నటువంటి ముస్లిం ప్రాంతాల్లో సెటిల్ అయ్యేటట్టు అక్కడ ఉన్న ముస్లింలు సహకరించారు. వాళ్ళకి అక్కడ వ్యాపారాల్లో పార్ట్నర్‌షిప్‌లు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కూతుళ్ళని ఇచ్చి పెళ్లి చేయడం, లేకపోతే వాళ్ళ కొడుకులకి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అమ్మాయిలని ఇచ్చి పెళ్లి చేయడం. తద్వారా వాళ్ళని ఇక్కడ సెటిల్ చేసేసారు. వాళ్ళకి ఇక్కడ ఓటు హక్కు వచ్చేసింది. అట్లాంటి దానికి పరోక్షంగా సహకరిస్తూ వాళ్ళకి ఇండియన్ ఐడీ కార్డులు, ఇండియన్ ఓటర్ ఐడీ కార్డులు ఇట్లాంటివి ఇచ్చేసేసి ఆధార్ కార్డులు కూడా ఇచ్చేసింది మమతా బెనర్జీ. తద్వారా అక్కడ భారతదేశానికి సంబంధం లేని వాళ్ళని కూడా భారతీయులుగా మార్చేసి ఓటు హక్కు కల్పించింది. వాళ్ళ ఓట్లతోనే ఇప్పుడు తను గెలుస్తుంది. అక్కడికి వచ్చిన హిందువులు, బంగ్లాదేశ్లో ముస్లింల వాళ్ళు అణచివేతకు గురయ్యేది ఎవరు? హిందువులే. అలాంటి హిందువులు ఈ దేశంలోకి వస్తే వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వదు, వాళ్ళకి ఈ దేశపు పౌరసత్వం ఇవ్వదు. సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ దేశంలోకి అట్లా వచ్చిన వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలి. అట్లా ఇవ్వదు ఆవిడ. ఎందుకు అంటే వాళ్ళకి ఓట్లు వస్తే రేపు పొద్దున బీజేపీ వైపుకి వెళ్తారేమో అన్నటువంటి భయం. కానీ ఇప్పుడు బీజేపీ అక్కడ 1000 శిబిరాలు, సిఏఏ శిబిరాలు ఏర్పాటు చేస్తుంది. ఎవరైతే ఇట్లా వలస వచ్చినటువంటి హిందువులు అక్కడ ముస్లింల అణచివేత వల్ల, ముస్లింల హింస వల్ల, లేకపోతే అక్కడ ఆడపిల్లలకు అన్యాయం జరగడం వల్ల ఆస్తులు కోల్పోయినో, కట్టుబట్టలతోనో, లేకపోతే ఆస్తులు అమ్ముకుని ఇక్కడికి వచ్చిన బెంగాల్లోకి వచ్చి సెటిల్ అయినటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిఏఏకి శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడ పౌరసత్వం, కేంద్ర ప్రభుత్వం అది ఇచ్చేది పౌరసత్వం అనేది, దానికి అక్కడికి పంపించి వాళ్ళకి క్లియర్ చేసి వాళ్ళకి ఈ దేశ పౌరులుగా చేసేటటువంటి పని ఇప్పుడు బీజేపీ చేస్తుంది. తద్వారా మమత వ్యూహానికి ఎదురు వ్యూహం పన్నుతుంది.